మన జాతకానికి సంబంధించినంత వరకు కూడా చాలామంది చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. శనేశ్వరుడు బాగలేడు, శనికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, శనికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు. అంటే శని వల్ల ఏంటంటే ఏళ్ళనాటి శని కావచ్చు, తర్వాత అష్టమ శని కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. తర్వాత శనికి సంబంధించినంత వరకు కొంతమంది హెల్త్ ఇష్యూస్ కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించినంతవరకు కూడా హెల్త్ ఇష్యూస్, పనులు కాపాడడం, ప్లస్ ఏది చేసినా కూడా కొంత మానసికమైన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం, ఇలాంటి అనేది శనికి సంబంధించినంతవరకు కూడా ఏ మనిషి జాతకంలో ఉంటే ఆ మనిషికి ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కానీ శనికి సంబంధించినంతవరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తుంటే కొన్ని రకాల మాల్లో, కొన్ని రకాల స్టోన్స్ అనేది మనం అందరూ పెట్టుకుంటూ వెళుతుంటాం. కానీ రత్నధారణ కన్నా కూడా కొన్ని మాలలు వేసుకోవడం వల్ల చాలా ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే రత్నధారణ అనేది పెట్టుకుంటే చేతికే పెట్టుకుంటాం, కానీ మాల అనేది వేసుకోవడం వల్ల శరీరానికి దగ్గరగా ఉండడానికి, మన ఎనర్జీ లెవెల్స్ని తొందరగా హీల్ చేయడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తుంది. అలాంటి మాలే ఈ శనేశ్వరుడు సంబంధించినంతవరకు కూడా అకిక్ అండ్ శనీశ్వర శని సంబంధించిన విషయాల మాల అని అంటారు. ఈ మాల అనేది ఎందుకనంటే హెల్త్ విషయానికి మీరు అనుకున్న పనులు ఏదైతే జరగకుండా కొంత ఇబ్బంది పడుతున్నారో, శని సంబంధించిన విషయాలు ఇబ్బందులు కలుగుతున్న వారికి ఈ మాల ధరించి, దీనితో పాటు ఆ యొక్క శనేశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని గురుగారి దగ్గరికి, ఏ గురుగారి దగ్గరికైనా వెళ్ళేసి ఆ మూలమంత్రాన్ని తీసుకొని దాన్ని జపం చేసుకోవడం వల్ల తొందరగా మీకు పనులు అవ్వడానికి, తొందరగా మీకు అనుకూలమైన యోగాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మాలధారణ ఇది చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.